ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆయన నామములో మనం ఏది అడిగినా ఆయన చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అన్ని నామాల కంటే పైనామం ఆయన నామము. ఆయన నామములో ఎప్పుడైతే మనం ఏది అడిగినా దేవుడు చేస్తాడు. శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టినప్పటి నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని పేతురు యోహానులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడమన్నప్పుడు ఆ వ్యక్తి లేచి నడిచాడు. దేవుని యొక్క నామములో స్వస్థత, దేవుని యొక్క నామములో విడుదల, దేవుని యొక్క నామములో సమస్యల నుంచి విడుదల కలుగుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తామో అన్నీ కూడా సాధ్యమే. ఆయన నామములో గొప్ప కార్యాలు జరుగుతాయని చెప్పి నమ్మితే మన జీవితంలో ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు శ్రేష్టమైన కార్యాలు జరిగిస్తాడు. నమ్ముట మన వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. ఇక ఉదయకాల సమయంలో అత్యంత శ్రేష్టమైన నామముగా ఉన్న యేసుక్రీస్తు నామములో మనం ఏది అడిగినా దేవుడు వాగ్దానం చేస్తున్నారు, ఆయన చేస్తానని చెప్పి. కనుక విశ్వాసంతో నమ్మకంతో దేవునికి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి సమస్తాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రార్థనలకు దేవుడు జవాబు అనుగ్రహించి సమస్తాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతునని చెప్పి వాగ్దానం చేస్తావు. ఈ రోజు దేవ నీ నామంలో గృహం కొరకు, సంతానం కొరకు, ఉద్యోగాల కొరకు, సమస్యల నుంచి విడుదల కొరకు, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకు ఎవరైతే నీ నామములో ప్రార్థన చేస్తున్నారో దేవా, వారి జీవితంలో శ్రేష్టమైన కార్యాలు జరిగించండి. వారి సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి. కుటుంబాల్లో సంతోషాన్ని, నెమ్మదిని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ రోజు దేవా, వారు ఏదైతే ఆశించి నీ నామంలో ప్రార్థన చేస్తున్నారో వారి ఆశలన్నీ తృప్తిపరచండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడయ్యుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.